వాళ్ళకి అసలు పౌరసత్వం ఉందో లేదో గానీ ఓటు వేసే హక్కు మాత్రం వచ్చేసింది. బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి అట్లా రావడం ఏంటి, ఇల్లీగల్ గా ఓట్లు వేసి ఒక ప్రభుత్వాన్ని క్రియేట్ చేయడం ఏంటి, మళ్ళీ ఆ ప్రభుత్వం ద్వారా అంతకనం లబ్ధి పొందడం ఏంటి, అలా 3 సార్లు గెలిచింది మమతా బెనర్జీ. బెంగాల్ అయితే ప్రక్షాళన జరుగుతోంది ఎస్ఐఆర్ వల్ల. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ గురించి రగడ నడుస్తోంది. కొన్ని లక్షల మంది ఇన్ఫిల్ట్రేటర్స్, అక్రమ వలసదారులు అంటారు, వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి తండోపతండాలుగా సంవత్సరాల తరబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలు పౌరసత్వం ఉందో లేదో కానీ ఓటు వేసే హక్కు మాత్రం వచ్చేసింది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది నాయకులు డబ్బులు తీసుకొని మరీ వాళ్లకు ఓటర్ కార్డు ఇచ్చిన సందర్భం. ఎందుకంటే ఓటు వేస్తే వాళ్ళ ప్రభుత్వానికి, అంటే మమతా బెనర్జీకి ఓటు వేస్తారు కాబట్టి మనం ప్రభుత్వం రాజ్యమేలొచ్చు అని చెప్పి అలా 3 సార్లు గెలిచింది మమతా బెనర్జీ. ఇట్లాంటి వాళ్ళ దయ వల్ల ఈరోజు ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత ఇక ఈ దీది ప్రభుత్వం పూర్తిగా చిక్కుల్లో పడిందనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అవుతోంది. ముఖ్యంగా మన దేశం యొక్క సేఫ్టీ, ఆ తర్వాత పౌరసత్వం విషయం కావచ్చు, లేకపోతే ఈ అక్రమ వలసదారుల్ని మళ్ళీ వెళ్ళగొట్టడం, డిపోర్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. సో ఈరోజు మమతా బెనర్జీ ఊరికే కోపం తెచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. బట్ మన దేశానికి ఇది అవసరం. ముఖ్యంగా బెంగాల్ లాంటి రాష్ట్రాలు, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సో అట్లాంటి ప్రాంతాల్లో కూడా, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు అవసరం ఈ ఎస్ఐఆర్. ఇదంతా కంపల్సరీ అవసరం. మరి ఏంటి ఆ పరిణామాలు ఏంటి బెంగాల్లో? ముఖ్యంగా ఈ వీడియోలో మనం బెంగాల్లో పరిణామాల గురించి మనం మాట్లాడదాం. సో ఇది ఎట్లాంటి మార్పుల్ని తీసుకొస్తోంది, అక్కడ ఎంతమంది అక్రమ ఓటర్లు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు కూడా పడుతున్నాయండి అక్కడ. సో ఇది ఎంత దారుణం, దీని గురించి తెలుసుకుందాం. మనతో పాటు విశ్లేషకులు డాక్టర్ ఆర్ఎల్ఎన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆర్ఎల్ఎన్ రావు గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. సో ఏమిటి సార్, అంటే చాలా చాలా సీరియస్ గా నడుస్తోంది ఎస్ఐఆర్. బీహార్ తర్వాత ఇప్పుడు బెంగాల్కి వచ్చేసరికి సినిమా అంతా డిఫరెంట్ గా కనబడుతోంది. దీది కూడా ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్టుగా కనిపిస్తోంది. అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు మాకు సరిపోదు, సేఫ్టీ సరిపోదు అన్నట్టుగా చెప్తోంది ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్ అప్డేట్. సో ఈ సిచ్యువేషన్స్ చూస్తే మరోవైపు అటు ఇన్ఫిల్ట్రేటర్స్ కూడా బంగ్లాదేశ్కి పరుగులు పెడుతూ ఉన్నారు ఆ బార్డర్ దగ్గర. సో తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు. ఏమిటి ఈ సిచ్యువేషన్, ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు? అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసినటువంటి మెయిన్ ఆరోపణ అనొచ్చు, లేదా స్టాటిస్టిక్స్ కూడా కనిపించేది ఏంటంటే గత 20-25 సంవత్సరాలుగా ఉన్నటువంటి జనాభా ఇంక్రీజ్ 127% ముస్లింలు పెరిగారు. 127%. అంటే 80 లక్షలు అలా ఉన్నటువంటి పాపులేషన్ సుమారుగా 1,90,00,000 రూపాయలు, 1,90,00,000 మంది పెరిగారు. అది ప్లస్ ఇంకోటి ఏంటంటే పాపులేషన్ పర్సంటేజ్ మొత్తం దేశంలో ఎలా ఎదుగుదల ఉన్నది అనేటటువంటి చూసుకున్నట్టయితే పాపులేషన్కి ఓటర్స్ దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఉన్నటువంటి జనరల్ క్యాలిక్యులేషన్లో అరౌండ్ 5% ఉంది. అదే మీరు తీసుకుంటే 35% వస్తుంది. అంటే దాని ఈ 2 ఫిగర్స్ మనం చూసుకున్నట్లయితే కనీసం ఒక 30-40% పాపులేషన్ డైరెక్ట్ గా ఓటర్స్ గా వచ్చారు. చిన్నటువంటి వాళ్ళు, చిన్న ఓటర్స్, మైనర్ ఉన్నటువంటి వాళ్ళు లెక్క లేకుండా భారీ ఎత్తుగా ఒకే ఒక్కసారి మేజర్లు అయినటువంటి వ్యక్తులు ఓటర్స్ గా జాయిన్ అయ్యారు. వీళ్ళు చిన్నప్పుడు పుట్టినటువంటి గానో మైనర్లుగా ఉన్నటువంటి ఎటువంటిది ఏమి లేదన్నమాట. జస్ట్ మైనర్ కాకుండా డైరెక్ట్ గా మేజర్లు అయినటువంటి వాళ్ళు లోపలికి వచ్చి ఓటర్స్ అయిపోయారు. అంటే వీళ్ళు ముందర నార్మల్ గా ఏంటంటే పాపులేషన్ గ్రోత్ లో మనం చూసే సెన్సస్ లో ప్రజలు యాడ్ అవుతారు కదా, ఆ సెన్సస్ లోకి వీళ్ళు ఎక్కడా కనిపించడంలా. ఆ సెన్సస్ లో ఎక్కడా కనిపించకుండా డైరెక్ట్ గా మేజర్లు ఎంటర్ అయిపోయారు అన్నమాట. అంటే ఏంటంటే డైరెక్ట్ గా ప్రజలు ఊరికినే వచ్చేసేసి ఎంటర్ అయిపోయారు ఓటర్స్ కింద, పుట్టకుండానో అసలు ఎక్కడ లెక్కలో, జనాభా లెక్కలో లేకుండా ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు డైరెక్ట్ గా. ఇంకోటి కూడా ఏంటంటే నార్మల్ గా మొత్తం దేశం లెవెల్లో చూసుకున్నట్టయితే అరౌండ్ 45-46% గ్రోత్ ఉంటే ఇక్కడ 66% గ్రోత్ ఉంది బెంగాల్. బార్డర్ ఏరియాస్ లో సౌత్ దిమాపూర్ ఇటువంటి దగ్గరలంతా 105% గ్రోత్ ఉంది. 95% బార్డర్ జిల్లాల్లో ముఖ్యంగా భారీ ఎత్తున గ్రోత్ ఉన్నట్టుంటుంది. ఒక పెద్ద అనామలీ ఏంటంటే కల్కటాలో 4 పాయింట్ సంథింగ్ గ్రోత్ ఉంది సిటీలో.
ఇది మొత్తం దేశంలో ఉన్నటువంటి ట్రెండ్ కంటే డిఫరెంట్. నార్మల్‌గా ఏంటంటే మనం చూసుకున్నట్టు ప్రతి నగరంలో గూడా ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, లేదా బెంగుళూరు తీసుకోండి, చెన్నై తీసుకోండి. భారీ ఎత్తున పాపులేషన్ పెరుగుతుంది. ఒక 20 సంవత్సరాల్లో. అక్కడ అట్లా కాదు. 20 సంవత్సరాల్లో 4.5 4.6 గ్రోత్ ఉంది. సో ఇవన్నీ లెక్కలు కరెక్ట్‌గా తీసుకున్నట్లయితే క్లియర్ కట్‌గా ఒక భారీ ఎత్తుగా ఒక కమ్యూనిటీకి చెందినటువంటి ప్రజలు డైరెక్ట్‌గా వచ్చేసేసి మొత్తం దేశంలో జొరబడి ప్రజలుగా, ఓటర్లుగాను ఇంకా రకరకాల విధాలుగా సెటిల్ అయ్యారు అన్నటువంటిది స్టాటిస్టికల్‌గా ఇది మనకు క్లియర్ కట్‌గా వచ్చినట్టు. సో అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎక్కువగా రావడం, ఆ బార్డర్స్ ఏరియాల్లో ఉండడం, వర్క్ చేసుకోవడం, క్యాపిటల్ సిటీకి రావడం అండ్ ముఖ్యంగా ఇంకొక ఇది కూడా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ నాయకులంతా కూడా డబ్బులు తీసుకొని కొంతమందికి ఆధార్ కార్డులు ఇప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయనేది తెలుస్తోంది. రూ. 5,000 నుంచి రూ. 10,000 దాకా స్టార్టింగ్ రేట్‌లో ఉన్నది. అది మొదటి నుంచి ఉన్నదది. క్లియర్ కట్‌గా ఏందంటే లోపలికి వచ్చినటువంటిది ఒక 6 మంత్స్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ గూడా అమిత్ షా గారు అడ్మిన్ తర్వాత సీఎం తీసుకునేసేసి క్లియర్ కట్‌గా ఈ ఒక ఫ్యాక్టరీ టైప్‌గా ఆధార్ కార్డులు ఇవ్వడము, ఫ్యాక్టరీ టైప్‌గా ఓటర్ కార్డులు ఇవ్వడం అనేది క్లియర్ కట్‌గా వచ్చాయన్నమాట. మొత్తం ప్రింట్ చేయడము, మొత్తం దొంగ డాక్యుమెంట్స్ ఇచ్చేయడం ఇది ఒక ఇండస్ట్రీ లెవెల్‌లో ఉన్నటువంటి దాన్ని, ఆ మొత్తాన్ని మొత్తము ఎంక్వైరీస్ చేసి మొత్తం కట్ చేశారన్నమాట. ఇప్పుడు ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. దొంగ ఓటర్లు రావడము, దొంగ సిటిజన్‌షిప్ డాక్యుమెంటేషన్ అంతా ఉండడము, వీటన్నిటి ఉన్నటువంటి రూట్స్ ఏవైతే మొత్తం డెస్ట్రాయ్ చేశారు. సిస్టమాటిక్ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారి దీంట్లో క్లియర్ కట్‌గా స్టెప్ బై స్టెప్‌గా దొంగ ఓటర్లు ఉన్నటువంటి వాళ్ళు, ఫారినర్స్ వచ్చి జొరబాటుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కరెక్ట్‌గా తీయడం అనేటటువంటిది స్టార్ట్ అయింది. దానివల్ల ఇప్పుడు ఇది ఒక స్టేజ్ కింద వచ్చిందనమాట. ఓకే. అయితే ఈ లక్షల్లో ఉన్నారు ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ అనేది, దొంగ ఓటర్లు అనేది అర్థమవుతోంది సార్. అండ్ కొన్ని లక్షల మంది వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి అనేది అక్కడ తెలుస్తోంది ఎలక్షన్ కమిషన్. ఈ నంబర్స్ తీవ్రంగా స్టాగరింగ్ అండి. నేషనల్ లెవెల్ యావరేజెస్‌తో కంపేర్ చేసుకున్నట్టయితే పెద్ద స్టేట్స్ యూపీ గాని ఇటువంటివి ఉన్నట్టయితే 1,25,00,000 నుంచి 1,65,00,000 దాకా డిఫరెన్స్ ఉంది. అంటే అన్‌న్యాచురల్ గ్రోత్ ఆ లెవెల్స్‌లో ఉన్నాయన్నమాట. కాబట్టి ఒక విధానం సిస్టమాటిక్‌గా దొంగ ఓట్లని రోహింగ్యాస్ అయితే బంగ్లాదేశ్ అంతా తీసుకొచ్చి పెట్టినటువంటి పద్ధతి. దానికి మొత్తం ఇప్పుడు ఎస్ఐఆర్‌లో ఏమైందంటే ఓటింగ్ లిస్టులన్నీ క్లీన్ అయినప్పుడు బీహార్‌లో సుమారుగా నెట్‌గా అంటే ఒక 60 పోయినాయి. కొంతమంది యాడ్ అయినారు. వీళ్ళందరూ లెక్కేసుకున్నట్టయితే సుమారుగా 40-50 లక్షల మంది తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తుంది ఇది. ఒక వెస్ట్ బెంగాల్‌కి. కనీసం నా ఉద్దేశంలో అంటే కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు బీహార్ నుంచి ఇక్కడ కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు కనీసం 1 కోటి మంది వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ అంటే బార్డర్ దగ్గర వెళ్ళిపోతున్నారు చాలా మంది అంటున్నారు సార్. అంటే ఏంటి అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నారా, లేకపోతే దేశం విడిచి బంగ్లాదేశ్ వెళ్ళిపోతున్నారా? ఎట్లా అర్థం చేసుకోవాలి? దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఓకే. మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారా లేదా అనేది వేరే సంగతి. కానీ ప్రస్తుతం అయితే అవుట్స్‌లో మాత్రం భారీ ఎత్తున ఉన్నది. బంగ్లాదేశీ వాళ్ళు కూడా ఎక్కడిని వాళ్ళని ఆపటం లేదు. వెళ్ళిపోతున్నారు. అది ఎన్ని లక్షల్లో వెళ్ళిపోతారో అన్నటువంటిది ఖచ్చితంగా తెలియదు. కానీ ఖచ్చితంగా ఒకటైతే మాత్రం నిజం ఏదైతే ఉన్నదో కనీసం 1 కోటి మంది వరకు కూడా ప్రాసెస్ గాని సరిగ్గా జరిగినట్టయితే అంటే బీహార్‌లో ఉన్న దాన్ని కొద్దిగా కంపేర్ చేసి చూసుకున్నట్టయితే 80 లక్షల నుంచి 1 కోటి మంది దాకా కూడా ఓటర్స్ లిస్ట్‌లో మినిమమ్ నంబర్‌లు తగ్గే అవకాశం ఉంది. ఆల్మోస్ట్‌గా మీరు చూసుకున్నట్టయితే వచ్చే గత 20 సంవత్సరాల్లో 3 కోట్ల మంది ఓటర్స్ యాడ్ అయినారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డైరెక్ట్‌గా మేజర్ వయసు ఉన్నటువంటి వాళ్ళు జనాభా లెక్కలో ఎక్కడ ఉండకుండా డైరెక్ట్‌గా మేజర్‌లుగా వచ్చినటువంటి వాళ్ళు నార్మల్ ఏజ్ అటువంటి వాళ్ళు సడెన్‌గా ఇంక్రీజ్ కావడం అనేటటువంటిది. కాబట్టి కనీసం 1 కోటి వరకైతే మినిమమ్‌గా అవుతుంది. ఇదే మీరు కంపేర్ చేసుకున్నట్టుంటే యూపీ గాని మిగతా స్టేట్స్‌లో మహారాష్ట్ర గాని ఇటువంటి స్టేట్స్‌లో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే కనీసం 1 కోటి మంది మాత్రం వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. బీహార్‌లో సుమారు 66 లక్షలు, 67 లక్షల మందో తీసేశారు. కొత్తగా ఏజ్ వచ్చినటువంటి వాళ్ళకి ఒక 20 లక్షలు వస్తే అరౌండ్ 45 లాక్స్ నెట్‌గా డిక్రీజ్ అయింది బీహార్. కానీ వెస్ట్ బెంగాల్‌లో ఇది పర్సెంటేజ్ ఇంకా పెరగొచ్చు. దీన్ని మనం ఇంకోటి ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. అక్కడ పాపులేషన్ గ్రోత్ ఎక్కువ ఉంది అనుకోవడానికి కూడా లేదు. బీహార్‌లో కూడా 19% ముస్లిమ్స్ ఉన్నారు. పావర్టీ లెవెల్స్‌లో వల్ల పాపులేషన్ ఇంక్రీజ్ అనుకోవడానికి కూడా లేదు. అనామలీ ఉంది. సరే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీజేపీ మీద అంటే కేంద్రం మీద విమర్శ వస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలోనే మీరు ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే కావాలనే మమతా బెనర్జీని గద్దెదించడానికి. ఎందుకంటే ఇప్పటివరకు 3 సార్లు గెలిచింది, ముఖ్యమంత్రిగా చెలాయిస్తోంది.
ఎక్కువ మంది ఇన్ఫిల్ట్రేటర్సే ఓట్లు వేసి గెలిపించిన సందర్భం స్టాటిస్టిక్స్ తీస్తే బయటపడుతుంది. సో అట్లాంటిది ఈరోజు కావాలని చేస్తోంది కేంద్ర ప్రభుత్వం, ఇరకాటంలో పెట్టాలి, రేపటి రోజున దీది ప్రభుత్వాన్ని గద్దెదించాలని టార్గెట్తో చేస్తోంది అనే విమర్శ వస్తుంది. దీనికి ఏమంటారు? మనం ఇందాక అనుకున్నట్టుగా బీజేపీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే 85 లక్షల మందిని ముస్లింలు ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా 1,90,00,000 మంది అయ్యారు అన్నటువంటిది ఆరోపణ. ఈ భారీ ఎత్తున ఇన్ఫిల్ట్రేషన్ జరిగిందన్నటువంటిది మాత్రం ఈ బార్డర్ ఏరియాస్ లో ఉన్నటువంటి పాపులేషన్ గ్రోత్ కి ప్లస్ ఓటర్స్ లిస్ట్ పెరిగినటువంటి దానికి ఎటువంటి రిలేషన్షిప్ లేదు. మీరు గమనించినట్లయితే నేషనల్ లెవెల్లో ఆ గ్రోత్ పర్సంటేజ్ డిఫరెన్స్ 5%, కానీ మిగతా వేళగా చూసుకుంటే 38-39% డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే పాపులేషన్ గ్రోత్ కి ఓటర్స్ పెరిగినటువంటిది ఆల్మోస్ట్ 40% ఇంక్రీజ్. సో ఇది అన్యాచురల్ అన్నమాట, పర్టికులర్ గా ఇన్ కంటెస్ట్ విత్ వెస్ట్ బెంగాల్. పర్టికులర్లీ ఒక సిటీలో జనాభా పెరగకుండా ఉండదు. బార్డర్ ఏరియాస్ లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ మాల్డా కానీ, ముషిరాబాద్ కానీ, ఈ వెస్ట్ దిమాపూర్ కానీ, 24th పరగణ నార్త్, 24th పరగణ సౌత్. అయితే 24th పరగణ సౌత్ నార్త్ కొంతవరకు మనం అనుకుంటే కల్కటాకు పక్కనే ఉంటాయి, అంటే సబర్బన్ ఏరియాస్. అక్కడ కొంత జస్టిఫికేషన్ ఉన్నా మిగతా వాటిల్లో 105% ఇవి ఉండడానికి అవకాశం లేదు. కానీ బీజేపీ చెప్పినట్టుగా 127% ముస్లిం పాపులేషన్ పెరగడానికి కూడా లాజికల్ గా ఏం రీజన్ లేదు. ఊరికే చెప్పడం అని కాదు, నెంబర్స్ అనేటటువంటిది లేదు. నిన్న మొన్న వరకు మండే వరకు ఈ ఫార్మ్స్ ఇచ్చినటువంటి వాళ్ళలో 10 లక్షల మంది అసలు ట్రేసబుల్ కాదు. ఒక్క రోజులో అది 10 లక్షల నుంచి 14 లక్షల మంది ట్రేసబుల్ కాదు. రేపు 4వ తేదీ ఇది క్లోజ్ అయినప్పటికీ ఎంతమంది ట్రేసబుల్ కాదు అన్నటువంటిది కూడా మనకు వస్తుంది. ఇంకో పెద్ద ఆరోపణ ఏంటంటే చనిపోయిన వాళ్ళందరూ వెస్ట్ బెంగాల్లో ఓట్లు వేస్తారండి. ఓ జోక్ ఏంటంటే మీ తాతగారు తండ్రి గారు చనిపోయినట్టయితే వాళ్ళు వాళ్ళను చూడాలన్నట్టయితే మీరు ఆ రోజు ఓటింగ్ కానీ వెళ్ళినట్టయితే అక్కడ కనిపిస్తారు, ప్రొవైడెడ్ తృణమూల్ కాంగ్రెస్ అంతకుముందు సిపిఎం వాళ్ళు మిమ్మల్ని అలౌ చేస్తే. దాదాపు 13.5 లక్షల మంది వాళ్లే ఉన్నారని తేలుతుంది అక్కడ. కాబట్టి క్లియర్ కట్ గా ఆ ఓటర్స్ ఇంకోటి కూడా ఏం చేస్తున్నారంటే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఓట్లు లేకపోయినా కానీ మన ఓట్లు వాళ్ళ చేత, అంటే సిటిజన్స్ అయినటువంటి వాళ్ళ ఓట్లు ఎవరైతే వాళ్ళకు ఓటు వేయరు అనుకున్నటువంటి దానికో వాళ్ళ ఓట్లు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా వేయించేటటువంటి సిస్టమ్ కూడా ఉంది అక్కడ. సో ఈ సైంటిఫిక్ రికింగ్ అనేటటువంటిది 1970లో కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేస్తే సిపిఎం దాన్ని ఆల్మోస్ట్ సైంటిఫిక్ గా చేస్తే ఇది సూపర్ సైంటిఫిక్ గా తృణమూల్ కాంగ్రెస్ చేసింది అనేటటువంటి. అది కంటిన్యూస్ గా స్ట్రీట్ పవర్ ని మొత్తం యూజ్ చేయడము, గూండాగర్ది యూజ్ చేయడము. ఆ సిపిఎంకి ఎవరైతే గూండాస్ ఎవరైతే ఉన్నారో మజిల్ పవర్ అయితే ఉందో ఆ మొత్తం మజిల్ పవర్ డైరెక్ట్ గా తృణమూల్ కాంగ్రెస్ కి వచ్చింది. అదే గుండాలు ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్ కి పనిచేస్తున్నారు. సో రావు గారు, అంటే ఈ ఎస్ఐఆర్ ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే డిమాండ్ కూడా వినబడుతోంది ఈ మధ్య. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతోంది కదా. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇది ఉండడమే కరెక్టా అనేది? ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది కదా, 9 రాష్ట్రాల్లో, యూపీ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల్లో జరుగుతోంది. అంటే మొదటి దీంట్లో ఏంటంటే 4వ తేదీ దాకా, డిసెంబర్ 4 దాకా డోర్ టు డోర్ ఉంటుంది. తర్వాత 9వ తేదీకి ఒక ఇంటరిమ్ ఇది లిస్ట్ వస్తుంది, పబ్లిక్ చేస్తారు. తర్వాత ఒక 1 మంత్ లోపల అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మనం ఫైల్ చేసుకోవచ్చు. అబ్జెక్షన్స్ ప్రాసెస్ చేయడానికి ఒక 1 మంత్ టైం ఉంటుంది. ఫిబ్రవరి 7కో 9కో మనకి లిస్ట్ బయటకు వస్తుంది. ఈవెన్ తెలంగాణ లాంటి ప్రాంతంలో కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎస్ఐఆర్. ఇప్పటికి తెలంగాణలో స్టార్ట్ కావాలి, ఎందుకంటే మనం చూసినట్టయితే ఓల్డ్ సిటీలో ఒక ఇంట్లో 600 ఓట్లు ఉన్న సంఘటనలు, దేవాలయాల్లో ఒక 20-30 ముస్లిం ఓట్స్ దేవాలయం అడ్రస్లో ఉన్నటువంటి సంఘటనలు ఇవి చాలా ఉన్నాయి. అట్లీస్ట్ ఓల్డ్ సిటీలో మనకు తెలిసి, మిగతా ప్రాంతాల్లో ఏమున్నాయో మనకైతే తెలియదు. సో ఈ మొత్తం అంతా దేశం మొత్తం మీద జరుగుతుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో, అంటే ఇప్పుడు 2009లో ఒక సీరియస్ రివిజన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో జరిగింది, ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది. అలా జరిగినటువంటి ప్రాంతాల్లో కొంతవరకు ఈ డివియేషన్స్, కొంత రిడక్షన్స్ కొంత తగ్గచ్చు. అలా జరగకుండా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం భారీ ఎత్తునట్టయితే మాత్రం ఓటర్స్ తగ్గడం అనేది జరుగుతుంది. సిటీస్ లో ఓటర్స్ సంఖ్య పెరగడం అనేటువంటిది మాత్రం తప్పనిసరి అన్ని సిటీస్ లో జరుగుతుంది. ఎందుకంటే చాలా మందికి ఇంకా ఓటర్స్ రిజిస్ట్రేషన్ కూడా ఉండదు. మనం వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ లో నేను చేసుకోలేదు కాబట్టి నేను చేసుకోవాలి. రావు గారు, ఫైనల్ గా ఇప్పుడు ఇన్ఫిల్ట్రేటర్స్ వెళ్ళిపోతే ప్రక్షాళన జరుగుతుందా బెంగాల్లో, ఎట్లా అర్థం చేసుకోవాలి? మరోవైపు దీది ఇప్పటివరకు 3 సార్లు అజేయంగా నిలబడ్డ దీది ఈరోజు తన ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చేసింది అని మనం నమ్మొచ్చా? అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మొదటిది ఏంటంటే స్టాటిస్టికల్ గా తీసుకున్నట్టయితే బీజేపీకి
తృణమూల్ కాంగ్రెస్కి పెద్ద ఓటు టోటల్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బీజేపీ స్టిల్ హ్యాస్ 40% ఓట్స్, పర్సంటేజ్ బేస్గా కూడా 40% ఓట్స్ ఉన్నాయి. అదొకటి ఉంది. కాబట్టి ఈ 30-40 లక్షల ఓట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఈ వెళ్ళిపోయేటటువంటి ఓట్లు మోస్ట్ లైక్లీ తృణమూల్ కాంగ్రెస్ ఓట్స్ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ఇంత వ్యతిరేకతలో కూడా మొత్తం ఓట్స్ రివిజన్ అయిన తర్వాత సైకలాజికల్ గా ఓటర్స్ కి టెర్రర్ ఏదైతే ఉందో, ఇది ఏమైనా చేయగలదు అన్నటువంటిది ఉందో, అటువంటి టెర్రర్ నుంచి వీళ్ళందరూ వెళ్ళిపోవడము, లక్షల మంది వెళ్ళిపోవడము, వీళ్ళంతా తాళాలేసి వెళ్ళిపోవడము, దీనివల్ల ఏంటంటే కామన్ పబ్లిక్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేటట్టుంది. మనం ధైర్యంగా పోయి ఓటేయచ్చు అని. అది చాలా ముఖ్యం. అది కానీ వచ్చిందంటే మాత్రం తృణమూల్ కాంగ్రెస్ కానీ గెలిచే అవకాశం లేదు. ఇంతకుముందు సిపిఎం కూడా అది ఒక్కసారి మీకు 2009 పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎప్పుడైతే తృణమూల్ కాంగ్రెస్ కొంత బలంగా గెలిచిందో 2011లో ఓడిపోయింది. అందుకనే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో భారీ ఎత్తున వైలెన్స్ చేయడం జరిగింది బీజేపీ వాళ్ళ మీద. 2014 రిజల్ట్ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి భారీ ఎత్తున వైలెన్స్ చూపించాల్సి వచ్చింది. ఈసారి అది దానికి కూడా కొంత ఇది ఉన్నది. బీజేపీ బెటర్ ఆర్గనైజ్డ్ గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి గెలవడం కష్టం అవుతుంది. సార్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు, ఈ అంశంపై మాకు కొంత అవగాహన కల్పించినందుకు. సో ఇదండి పరిస్థితి. మొత్తానికి బెంగాల్ అయితే ప్రక్షాళన జరుగుతోంది ఎస్ఐఆర్ వల్ల. ఎంతో మంది ఇన్ఫిల్ట్రేటర్స్ అసలు బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి అట్లా రావడం ఏంటి ఇల్లీగల్గా, ఓట్లు వేసి ఒక ప్రభుత్వాన్ని క్రియేట్ చేయడం ఏంటి, మళ్ళీ ఆ ప్రభుత్వం ద్వారా అంతకనం లబ్ధి పొందడం ఏంటి, మనం స్వతహాగా మనం ఇక్కడ ఉన్నవాళ్ళం ఈ రకంగా ఉండకుండా వాళ్ళ పెత్తనం ఏంటి. సో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇటు ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన ఎస్ఐఆర్ తోటి సో అద్భుతాలు సాధిస్తోంది. బెంగాల్లో ఆ మార్పు ఎక్కువగా కనబడుతోందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ అంశంపై మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దేశవ్యాప్తంగా కూడా ఇలా అమలు చేయాలనే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మన తెలంగాణలో ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతంలో కూడా ఇట్లాంటివి అమలు చేయాలా వద్దా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.